Hi viewers, my good wishes to each and every individual who is watching this video and welcome to our channel ABK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఈ వీడియోలో మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి ఆ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందామండి. ఎస్, ప్రతి స్టూడెంట్ సఫర్ అవుతున్నటువంటి ఏరియా ఇదండి యాక్చువల్గా. నా డైలీ జోన్లో యాక్చువల్గా ఇది రోజు కాకపోయినా నేను ఎప్పుడు రోజు అంటాను కానీ ఎక్స్క్యూజ్ చేయండి. నేను రోజు జోన్లో ప్లే ఉంటే అదే రోజు జోన్లో ఇక్కడ ఈజ్ ప్లేడ్ ఆర్ ప్లేడ్ ఉంది. అంటే ఇటు సైడ్ ఏం చేద్దాం అంటే మనుషులని ఇటు పెడదాం, అది అవి అని ఇక్కడ పెడదాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతానికి మనిషిని ఇక్కడ తేవద్దు. ఏది రామ కిల్డ్ రావణ వాజ్ కిల్డ్ బై రామ అనే ఎపిసోడ్ కాకుండా మనిషి కాకుండా ఇటు మనిషి పెట్టి ఈ టైపు నేను బేసికల్గా థింగ్ అంటాను కానీ థింగ్ కాదండి, థింగ్స్ పర్సన్స్ థింగ్స్ అంటానండి. ఇది నేను క్లాస్లో ఇట్లా హ్యాండ్ స్ప్రెడ్ చేసి పెడతానండి. మనిషి మనుషులు అన్నప్పుడల్లా యాక్టివ్ ఫామ్, ఏది టెన్సెస్ అనే టైటిల్ కింద మనం హ్యాండిల్ చేసిందండి. థింగ్స్ అన్నప్పుడు ఎస్ ప్యాసివ్ ఫామ్. ఇప్పుడు చూడండి, మీటింగ్ ఎటు ఉంటుంది, మనుషులు అంటే మీటింగ్ ఎటు ఉంటుంది అనగానే స్టూడెంట్ గబక్కన చేయి ఇటు పెట్టేస్తారు. మీటింగ్ మనిషి ఆమె కండక్ట్ చేస్తాడు, మనుషులు ఆమె కండక్ట్ చేస్తారు, మీటింగ్ ఆమె కండక్ట్ చేయబడుతుంది, మీటింగ్స్ ఆమె కండక్ట్ చేయబడతాయి. మెసేజ్ ఎటు ఉంటుంది అనగానే ఫట్మన్ చేయి ఇటు స్ప్రెడ్ చేయొచ్చండి. మనిషి ఆమె పంపిస్తాడు మెసేజ్ని, మనుషులు ఆమె పంపిస్తారు, మెసేజ్ ఆమె పంపించబడుతుంది, మెసేజెస్ ఆమె పంపించబడతాయి. వెహికల్ ఎటు ఉంటుంది అంటే హ్యాండ్ ఇటే రైట్ చేయొచ్చండి. మనిషి ఆమె రిపేర్ చేస్తాడు, మనుషులాము రిపేర్ చేస్తారు, వెహికల్ ఆమె రిపేర్ చేయబడుతుంది, వెహికల్స్ ఆమె రిపేర్ చేయబడతాయి. రూమ్ ఎటు ఉంటుంది అనగానే ఇటే అంటామండి. రూమ్ క్లీన్ చేయబడుతుంది, మనిషి ఆమె క్లీన్ చేస్తాడు, మనుషులాము క్లీన్ చేస్తారు, రూమ్ ఆమె క్లీన్ చేయబడుతుంది, రూమ్స్ ఆమె క్లీన్ చేయబడతాయి. ఇట్లా ఇప్పుడు నేను మాట్లాడింది కేవలం ఈ సర్కిల్కి సంబంధించిన తెలుగు అండి. ఒకవేళ ఈ సర్కిల్కి సంబంధించిన తెలుగు కావాలంటే వీడాము చేశాడు, వీళ్ళాము చేశారు, రైట్, ఇదేమో చేయబడింది, ఇవేమో చేయబడ్డాయి. అట్లా ఈ తెలుగు అనేది ఎంత నీట్గా హెల్ప్ అవుతుందంటేనండి, దగ్గర స్టార్టింగ్ క్లాస్లో చెప్పానండి, ఏది దగ్గర 60 to 70 ఫార్మ్స్ అని. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మీకు 35 ఫార్మ్స్ మీ చేతిలోకి వచ్చేసినట్టు, మీ ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేసినట్టు, ఎక్సలెంట్గా యూజ్ చేయొచ్చు. వీటన్నిటికీ ఇంటూ 6 కనుక ఒక్కసారి తెలుసుకున్నారంటే ఎంత కంఫర్టబుల్ జోన్లో అసలు ఇంగ్లీష్ అంతా 90% ఇక్కడే ఉంది అంటుంటానండి. అఫ్కోర్స్ కాదు, బట్ అంటుంటాను, స్టూడెంట్స్ కూడా ఒక రకమైన ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని. సో ఎస్, ఈరోజు నేను ఈ కామన్ తీసుకొస్తూ ఎస్ మీకు ఈక్వల్ టు అనే ఒక సౌండ్తో నేను మూవ్ అవుతుంటానండి. ఎస్, నా పరిస్థితి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి రెండు సమానమే. బయటికి వెళ్ళి ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ప్లేట్ అని అనుకో, వీడెవడ్రా బాబు అనుకుంటా, కానీ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ప్లేట్ కరెక్టే. వీడైతే ప్లేస్, గేమ్ అయితే ఈజ్ ప్లేడ్, వీడైతే ఓపెన్స్, షాప్ అయితే ఈజ్ ఓపెన్, రెండు ఒకటే. వీడైతే ఓపెన్ చేస్తాడు, షాప్ అయితే ఓపెన్ చేయబడుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఓపెన్స్ ఈజ్ ఓపెన్ రెండు ఒకటే అంటే స్టూడెంట్స్ నవ్వుతారేమో కానీ ఫ్యాక్ట్ అదేనండి. ఎస్, ఇప్పుడు చూడండి, వాడు ప్లేస్, వాళ్ళు ప్లే, ఇలా తీసుకొచ్చామండి. ఇటు సైడ్ నుంచి ఏంటండి, ఈజ్ ప్లేడ్ ఆర్ ప్లేడ్. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతూ చెప్పే ఈ యాక్టివిటీని మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మిర్రర్లోనో లేకపోతే మీకు సొంతగా చేసుకున్నారంటే మాత్రం మీకు టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది. మనిషి ప్లేస్, అది మేల్ అయినా ఫిమేల్ అయినా, మనుషులు ప్లే, గేమ్ ఈజ్ ప్లేడ్, అది ఏ గేమ్ అయినా తీసుకోండి, గేమ్స్ ఆర్ ప్లేడ్. ఇవి 4 ఒకటేనండి. ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ప్లే ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లేడ్ అంటుంటాను. దట్స్ ఇట్. ఒకవేళ మనం కనుక ఇటు నుంచి ఓపెన్ తీసుకొచ్చి ఇటు నుంచి ఈజ్ ఓపెన్డ్ ఆర్ ఓపెన్డ్, ఒకవేళ ఈజ్ ఓపెన్డ్ ఆర్ ఓపెన్లో ఉన్న ఓపెన్ ఏది పర్పుల్ కలరా బ్లూ కలర్ అని డౌట్ వస్తే ఈజ్ కాంబినేషన్తో హెల్ప్ తీసుకుంటూ నడుస్తుంది కాబట్టి ఈ ఓపెన్ డామ్ షూర్ బ్లూ కలరే. ఆల్రెడీ చెప్పాం కదండి, ఇదంతా కూడా బ్లూ కలర్ అని. సో మనిషి ఓపెన్స్, మనుషులైతే దే ఓపెన్ దే షాప్స్ ఎట్ 10 o'clock షార్ప్. ఒకవేళ షాప్ అయితే ఈజ్ ఓపెన్డ్, షాప్స్ అయితే ఆర్ ఓపెన్డ్. అట్లా ఎస్, మళ్ళీ తీసుకొద్దామండి. ఇటు సైడ్ నుంచి మనిషి, ఇటు సైడ్ నుంచి మనుషులు, ఇటు సైడ్ నుంచి రూమ్, ఇటు సైడ్ నుంచి రూమ్స్. రూమ్ ఎటు ఉంటుందంటే హిటేనండి ఇక. ఎస్, తీసుకొద్దాం. క్లీన్స్, క్లీన్, ఈజ్ క్లీన్డ్ ఆర్ క్లీన్డ్. ఇప్పుడు చెప్పండి, మనిషి అయితే క్లీన్స్, మనుషులైతే క్లీన్, రూమ్ అయితే ఈజ్ క్లీన్డ్, రూమ్స్ అయితే ఆర్ క్లీన్డ్. ఎస్, ఇటు నుంచి మనుషుల్ని, ఎస్ ఇటు నుంచి థింగ్స్ అనుకుంటున్నాం కానీ ఈసారి కుక్ అనే వెర్బ్ మీద మూవ్ అవుదాం. కుక్స్, కుక్. ఇటు నుంచి ఈజ్ కుక్డ్
ఆర్ కుక్డ్. ఇప్పుడు చూడండి, ఎస్ మనిషి అయితే కుక్స్, మనుషులైతే కుక్. ఒక ఫుడ్ ఐటమ్ అయితే ఈజ్ కుక్డ్. నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్ కుక్డ్. ఇటు నుంచి మెసేజ్ సంబంధించిన సెండ్ తీసుకొద్దామండి. ఇటు నుంచి ఈ సెంట్ ఆర్ సెండ్ తీసుకొద్దాం. మనిషి అయితే సెండ్స్, మనుషులైతే సెండ్, మెసేజ్ అయితే ఈ సెంట్, మెసేజెస్ అయితే ఆర్ సెంట్. ఇప్పుడు మీకు ఇక అర్థమైపోయి ఉండాలండి. ఎస్ ఇటు సైడ్ నుంచి మనిషి మనుషులు, ఇటు సైడ్ నుంచి థింగ్స్ అంటాను కానీ కాదండి. ఎస్ గుర్తుకలా అంటాం, అంతకుమించి వేరే లేదు. ఎస్ ఒకవేళ సప్లైస్, సప్లై, ఈ సప్లైడ్, ఆర్ సప్లైడ్. మనిషి అయితే సప్లైస్ అండి, మనుషులైతే సప్లై. ఒక ఐటమ్ అయితే మిల్క్ అయితే ఈ సప్లైడ్, మిల్క్ అండ్ మినరల్ వాటర్ అయితే ఆర్ సప్లైడ్. టాపిక్ అండ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. ఎస్ ఎక్స్ప్లెయిన్స్, ఎక్స్ప్లెయిన్, ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్, ఆర్ ఎక్స్ప్లెయిన్డ్. మనిషి అయితే ఎక్స్ప్లెయిన్స్, మనుషులైతే ఎక్స్ప్లెయిన్. టాపిక్ అయితే ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్, టాపిక్స్ అయితే ఆర్ ఎక్స్ప్లెయిన్డ్. ఇక ఫైనల్ గా కండక్ట్ అనే కండక్ట్ అనే ఒక వెర్బ్ తీసుకొద్దామండి. కండక్ట్స్, కండక్ట్, ఈజ్ కండక్టెడ్, ఆర్ కండక్టెడ్. మనిషి అయితే కండక్ట్స్, మనిషి అనిపోతే అక్కడ సియు ఉందో, సియు అయితే కండక్ట్స్. టీమ్ లీడర్స్ అయితే కండక్ట్. ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఈజ్ కండక్టెడ్, ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే ఆర్ కండక్టెడ్. సో ఇప్పుడు వరకు నేను మాట్లాడింది ఈ సర్కిలేనండి. అట్లా ఎస్ నెక్స్ట్ సర్కిల్కి మూవ్ అయితే ఎస్ ఇటు నుంచి ఈజ్ ప్లేయింగ్, ఆర్ ప్లేయింగ్ తీసుకొద్దామండి. ఇటు సైడ్ నుంచి ఈజ్ బీయింగ్ ప్లేడ్, ఆర్ బీయింగ్ ప్లేడ్. ఇప్పుడు మనం ఫస్ట్ గా అనాల్సింది ఏంటంటే ఈజ్ ప్లేయింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లేయింగ్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ బీయింగ్ ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బీయింగ్ ప్లేడ్ అనుకోవటమే. ఫస్ట్ ఇది అనుకుందామండి. ఈ 4 ఈక్వల్, ఈ 4 ఒకటే జాతి. ఏ జాతి? ఇప్పుడు సంబంధించిన జాతి. ముందు 4 ఏ జాతి? రోజుకు సంబంధించిన జాతి. ఇప్పుడు ఏ జాతి? ఈ 2 ఏ జాతి? ఇప్పుడుకు సంబంధించిన జాతి అనుకోవటమేనండి. ఎస్ ఇప్పుడు నేను మనం అవ్వాల్సింది ఏంటంటే మనిషి అయితే ఈజ్ ప్లేయింగ్, ఎక్కువ మంది మనుషులు అయితే ఆర్ ప్లేయింగ్. ఒక గేమ్ అయితే ఈజ్ బీయింగ్ ప్లేడ్, ఎక్కువ గేమ్స్ అయితే ఆర్ బీయింగ్ ప్లేడ్. ఎస్ క్లీన్ అనే వెర్బ్ తో మూవ్ అవడానికి ట్రై చేద్దామండి. ఇటు నుంచి వచ్చేది ఏంటండి ఈజ్ క్లీనింగ్, ఆర్ క్లీనింగ్. ఇటు నుంచి వచ్చేది ఏంటండి ఈజ్ బీయింగ్ క్లీన్డ్, ఆర్ బీయింగ్ క్లీన్డ్. మనిషి ఇప్పుడు ఈజ్ క్లీనింగ్, మనుషులు ఇప్పుడు ఆర్ క్లీనింగ్. రూమ్ ఇప్పుడు ఈజ్ బీయింగ్ క్లీన్డ్. ఇక్కడ కనుక మనిషి ఈజ్ బీయింగ్ క్లీన్ అంటే ఎంత ఫన్నీగా ఉండదు చూడండి. ఎస్ రూమ్ ఇప్పుడు ఈజ్ బీయింగ్ క్లీన్డ్, రూమ్స్ ఇప్పుడు ఆర్ బీయింగ్ క్లీన్డ్. ఎస్ ఇప్పుడు కండక్ట్ అనే మీటింగ్ కండక్ట్ చేసే విషయాన్ని బట్టి తీసుకొద్దామండి. ఈజ్ కండక్టింగ్, ఆర్ కండక్టింగ్, ఈజ్ బీయింగ్ కండక్టెడ్, ఆర్ బీయింగ్ కండక్టెడ్. సిఇఓ ఇప్పుడు హీ ఈజ్ కండక్టింగ్, టీమ్ లీడర్స్ ఇప్పుడు దే ఆర్ కండక్టింగ్. ఇంపార్టెంట్ మీటింగ్ ఇప్పుడు ఈజ్ బీయింగ్ కండక్టెడ్, ఎన్ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఇప్పుడు ఆర్ బీయింగ్ కండక్టెడ్. సెండింగ్ మెసేజ్ గురించి చూసుకుందాం. ఎస్ ఇటు నుంచి వస్తే ఈజ్ సెండింగ్, ఆర్ సెండింగ్. ఎవరి కోసం అండి? మనుషుల కోసం. ఇటు నుంచి ఏంటండి ఈజ్ బీయింగ్ సెంట్, ఆర్ బీయింగ్ సెంట్. ఇప్పుడు చెప్పండి సిఇఓ ఇప్పుడు హీ సెండింగ్ వన్ మెసేజ్, లేదంటే టీమ్ లీడర్స్ దే ఆర్ సెండింగ్, లేదంటే మెసేజ్ ఇప్పుడు ఈజ్ బీయింగ్ సెంట్, మెసేజెస్ ఇప్పుడు ఆర్ బీయింగ్ సెంట్. ఇంకా అట్లా థర్డ్ సర్కిల్లోకి మూవ్ అవుదామండి. ఎస్ ఇటు సైడ్ నుంచి ఎవరు వస్తున్నారండి? హ్యాస్ ప్లేడ్, హ్యావ్ ప్లేడ్. ఇటు సైడ్ నుంచి ఎవరండి? హ్యాస్ బీన్ ప్లేడ్, హ్యావ్ బీన్ ప్లేడ్. మనిషి హ్యాస్ ప్లేడ్, మనుషులు హ్యావ్ ప్లేడ్. గేమ్ హ్యాస్ బీన్ ప్లేడ్, గేమ్స్ హ్యావ్ బీన్ ప్లేడ్. మీరు ఫస్ట్ అనుకోవాల్సింది ఏంటంటే హ్యాస్ ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాస్ బీన్ ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ బీన్ ప్లేడ్. ఒకవేళ రూమ్ క్లీనింగ్ గురించి అయితే హ్యాస్ క్లీన్, హ్యావ్ క్లీన్, హ్యాస్ బీన్ క్లీన్, హ్యావ్ బీన్ క్లీన్. మనిషి ఇప్పుడు మనిషి రీసెంట్ గా హ్యాస్ క్లీన్, మనుషులు రీసెంట్ గా హ్యావ్ క్లీన్డ్. రూమ్ రీసెంట్ గా హ్యాస్ బీన్ క్లీన్డ్, రూమ్స్ రీసెంట్ గా హ్యావ్ బీన్ క్లీన్డ్. ఇక్కడ కనుక సబ్జెక్ట్స్ దానికి కనుక పెట్టారంటే ఎంత డ్యామేజ్ క్రియేట్ చేస్తున్నారో మీరు ఒక్కసారి ఊహించుకోవాల్సిందేనండి. ఇంగ్లీష్ అంతా ఫెయిల్ అయింది, వీటికి అప్రోప్రియేట్ వెబ్ ఫార్మ్స్ ని అటాచ్ చేయలేకేనండి. స్టూడెంట్స్ కి ఈ రోజు కూడా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు 70 to 80% స్టూడెంట్స్ ఉన్నారు. ఒకవేళ ఫోర్త్ సర్కిల్ కనుక మూవ్ అయితే ఇటు సైడ్ నుంచి ఏంటండి హ్యాస్ బీన్ ప్లేయింగ్, హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇటు సైడ్ ఏంటండి నో వాయిస్, నో వాయిస్. సో హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఈజ్ ఈక్వల్ టు నో వాయిస్ ఈజ్ ఈక్వల్ టు నో వాయిస్ అనుకోవటమే. ఎస్ మనిషి ఉదయం నుంచి హ్యాస్ బీన్ ప్లేయింగ్, మనుషులు ఉదయం నుంచి హ్యావ్ బీన్ ప్లేయింగ్. గేమ్ ఉదయం నుంచి నో వాయిస్, గేమ్స్ ఉదయం నుంచి నో వాయిస్. ఫైనల్ గా దీన్ని తీసుకుంటూ ఎస్ క్లాస్ సెషన్ క్లోజ్ చేద్దామండి. మిగతా అన్నిటిని ఇలాగే ప్రాక్టీస్ చేసే ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎస్ ఇచ్చేయమాకండి, ఇగ్నోర్ చేయమాకండి, నెగ్లెక్ట్ చేయమాకండి. ఇలా పట్టుకొని అనుకుంటూ పోతుంటే, రాసుకుంటూ పోతుంటే
రిజల్ట్ ద నెక్స్ట్ మినిటే మీ దగ్గర ఉంటుందండి. ఫైనల్గా ఈ రెండింటిని ఒకసారి చేద్దామండి. ఇటు సైడ్ నుంచి వచ్చింది ప్లేడ్, ఇటు సైడ్ నుంచి వచ్చింది వాజ్ ప్లేడ్, వర్ ప్లేడ్. ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు వాజ్ ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు వర్ ప్లేడ్ అనగానే నేను ఒక ఇమీడియట్ గా నా క్లాస్ లో నేను ఒక క్వశ్చన్ షూట్ చేస్తానండి. ఇవి రెండు ఒకటే కలర్, అన్ని ఒకటే కలర్ అంటే కాదు. ఇది పర్పుల్ కలర్, ఇది పర్పుల్ కలర్, ఇది బ్లూ కలర్, ఇది బ్లూ కలర్. కానీ స్టూడెంట్స్ మాత్రం ఆ ప్లేట్ ఈ ప్లేట్ ఒకటే అనుకుంటారండి. కాదండి, ఇది పర్పుల్ కలర్, బ్లూ కలర్. మనిషి నిన్న ప్లేడ్, మనుషులు నిన్న ప్లేడ్, గేమ్ నిన్న వాజ్ ప్లేడ్, గేమ్స్ నిన్న వర్ ప్లేడ్. సో ఇట్లా మీరు హ్యాండ్ని ఇలా పట్టుకొని ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు వాజ్ ప్లేడ్ ఈజ్ ఈక్వల్ టు వర్ ప్లేడ్ అనుకుంటే మీకు మొత్తం కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మినిట్లో లాంగ్వేజ్ మీద విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ మీకు రీచ్ అయిపోతారండి. దాని తర్వాత నెట్ రిజల్ట్ ఎలా ఉంటుంది మీరే గెస్ చేయొచ్చు. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమ్మీడియట్గా అప్డేటెడ్ వీడియోస్ వస్తుంటాయి. అలాగే వీలైనంత మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా మంది బెనిఫిట్ అవుతారన్న నమ్మకం అయితే నాకుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.